సార్ మీ అందరితో పాటు మాకు తెలిసింది కానీ ఆ పాప ఏం చెడ్డదే కాదండి. ఆ పాప కష్టజీవి అండి. ఆ అమ్మాయి దగ్గర మరి ఏమైందో, ఏం ఫ్రెండ్షిప్ ఏమో మీలాగే మాకు వార్తలు తెలిసిన దగ్గర నుంచి మేము కన్నీరు మున్నీరుగా మేము విలపిస్తున్నాం. పాపకి ఎలాగైనా న్యాయం చేయండి. రోజుకు ఒక కథ వస్తుంది పిల్ల వల్ల. ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు, మంచి రాస్తున్నారు, చెడు రాస్తున్నారు. పాపకు మాత్రం న్యాయం చేయండి. మేము కోరుకునేది అదేనండి. అమ్మా చూడండి, అంటే మీడియా గురించి వదిలేస్తే సహజంగా పోలీసుల దర్యాప్తు అంటే మీరు మొదటి నుంచి వేణుగోపాల్ గారు చెప్తున్నారు, మా అమాయకురాలు ఒక పర్పస్ వెళ్ళింది, వాడు పిలిచి ట్రాప్ చేశాడని. కానీ తొలి దశలో కొందరు వేరువేరుగా చేశారు, కానీ ఈ రోజు చూసుకుంటే ఇంకొందరు కూడా దీంట్లో సహకరించినట్టు అట్లాంటి అనుమానాలు వ్యక్తవుతున్నాయి. మీకు అలాంటి అనుమానం ఉందా? నాకు అనుమానం ఉన్నది సార్, పలానా అని నేను చెప్పలేను సార్. ఇప్పుడు రోజు రోజుకి కథ అడ్డం తిరుగుతుంది, నిలువు వస్తుంది, అడ్డం తిరుగుతుంది, నిలువు వస్తుంది. బిడ్డకు మాత్రం ఎలాగైనా న్యాయం చేయండి. ఆ బిడ్డ మాకు ఇంటికి పెద్ద దిక్కులాగా మాకు ఉండేది. పెద్ద పిల్ల ఆ పిల్ల అయినా ఈ పిల్ల మాకు మందులు మెడిసిన్ ఇప్పటికీ వాడుతున్నాను నేను. మెడిసిన్, కూరగాయలు, టిఫిన్లు, ఫ్రూట్స్ అన్ని తెస్తుంది, అన్ని చూసుకుంటది. అలాంటిది పిల్ల ఇప్పుడు లేదు. భోంచేసా మమ్మీ, మందులు వేసుకున్నావా అని అడిగేది. అలాంటి పిల్ల లేదు. నన్ను ఇంకెవరు అడుగుతారు? ఒక పిల్ల, పెద్ద పిల్ల, ఒక పిల్ల, ఇద్దరు ఆడపిల్లలు నేను పొంగిపోయేదాన్ని. ఒక పిల్ల లేదు ఇప్పుడు. నేను ఎంత ఏడ్చినా రాదు, ఎంత వేడుకున్నా రాదు ఇంకా పిల్ల. బిడ్డ ఇలాంటి ఆడపిల్లలకి ఇంకా ఎవరికి కూడా ఇలా జరగకూడదు సార్. బిడ్డకి, ఆడపిల్లలకి న్యాయం చెయ్యండి. ఆడపిల్లలకి, మరొక ఆడపిల్లకి ఇలా అన్యాయం జరగకుండా చూడండి సార్. అతనికి పెద్దగా శిక్ష పడాలి. ఏ శిక్ష విధించినా పర్వాలేదు. అలా వేయండి సార్. చేస్తే ఇంకొకరు భయపడతారు ఇలాంటి పనులు చేయకుండా. అదేంటి సార్, చంపేసి పిల్లలు చేసి ఎంత చాలా, అతనికి ఏం చేసినా తప్పులేదండి.